అందరికీ నమస్తే. ఈరోజు నేను ఇంట్లో ఈజీగా హెల్దీగా కర్బూజా జ్యూస్ ప్రిపేర్ చేసుకోవడం చూపిస్తున్నానండి. ఇది సమ్మర్లో పిల్లలు ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళు మన ఇంటికి ఏదైనా గెస్ట్లు వచ్చినా కూడా ఈజీగా ఇంట్లో ప్రిపేర్ చేసి చూపించడానికి చాలా బాగుంటుంది. బయట కొనుక్కునే వాటికన్నా ఇంట్లో మనం ఓన్గా ప్రిపేర్ చేసుకుంటే అది చాలా హెల్దీగా ఉంటుంది. సో ఈరోజు నేను అది చూపిస్తున్నాను. ప్రొసీజర్లోకి వెళ్ళిపోదాం. కర్బూజా జ్యూస్కి ముందుగా తొక్క తీసుకుని లోపల గింజలు తీసేసుకుని రెడీ చేసి ఉంచుకోండి. కర్బూజా ఒక 1/2 లీటర్ ప్యాకెట్ పాలు తీసుకుంటున్నాను. ఇందులోకి ఇలాచీ పౌడరు, కస్టర్డ్ పౌడర్ 3 స్పూన్లు కావాలండి. ఇలా డ్రై ఫ్రూట్స్ బాదం, పిస్తా కట్ చేసుకుని సన్నగా ఉంచుకోవాలి. ఇందులో మనం వాడి ప్రోటీన్ చియా సీడ్స్ ఇవి 1 స్పూను 2-3 స్పూన్ల నీటిలో ఒక 1 అవర్ ముందు నానబెట్టి ఉంచుకోవాలండి. ఇవి చాలా వాటర్ని అబ్జర్వ్ చేస్తాయి, అందుకు 1 అవర్ ముందు ఇవి నానబెట్టి ఉంచుకోవాలి. ఇది మన ఈ జ్యూస్లో వాడే ప్రోటీన్, ఇదే మెయిన్. కర్బూజాని ఇలా ముక్కలుగా కట్ చేసుకుని మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇది మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. 1/2 లీటర్ పాలు గిన్నెలోకి తీసుకోవాలి. కొంచెం పాలు కస్టర్డ్ పౌడర్లో వేసుకోవాలి. ఈ పాలు స్టవ్ మీద పెట్టి మరిగించాలి. స్టవ్ మీద పెట్టి ఈ పాలు మరిగించుకోవాలి. పాలు మరుగుతుంటే ఈ కస్టర్డ్ పౌడర్ వేసిన పాలు ఇందులో వేసి బాగా కలిపి పాలలో వేసి కలపాలండి. ఇందులో 1 కప్పు షుగర్ వేసుకోవాలి. షుగర్ మన ఇష్టం, ఎవరికి ఎక్కువ స్వీట్ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ కావాల్సిన వాళ్ళు తక్కువ వేసుకోవచ్చు. షుగర్ కరిగే వరకు ఇది తిప్పుతూ ఉండాలి. ఈ పాలు షుగర్ కరిగిపోయిందండి. ఇవి ఆఫ్ చేసేసి ఇది చల్లారనివ్వాలి. ముందుగా మిక్సీ పట్టుకున్న కర్బూజా జ్యూస్ని ఈ పాలలో వేసేసుకోవాలి. పిస్తా బాదం నట్స్ ఇందులో వేసుకోవాలి, కట్ చేసి సన్నగా. 1 స్పూన్ ఇలాచీ పౌడర్ వేసుకోవాలి. మనం 1 అవర్ ముందు నానబెట్టుకున్న చియా సీడ్స్ ఇందులో వేసుకోవాలి. చియా సీడ్స్ బదులు సబ్జా గింజలు కూడా వేసుకోవచ్చండి, అవి కూడా బాగా చలవ చేస్తాయి. అయితే ప్రోటీన్ కావాలనుకుంటే చియా సీడ్స్ బాగా మంచి ఆప్షను. దీన్ని ఒక 1 అవర్ ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుని తర్వాత సర్వ్ చేసుకుంటే చల్లగా ఉంటుంది. పిస్తా బాదాం కట్ చేసి దీని మీద డెకరేట్ చేశానండి. ఇది 1 అవర్ ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుని తాగితే చల్లగా చాలా బాగుంటుంది. ఇది పిల్లలకి పెద్దలకి అందరికీ నచ్చుతుంది. అందరూ బాగుండాలని కోరుకుంటూ ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. Thank you.